ఏమైంది హరి? అదే అన్నయ్య ఉంటే ఈ బాధ్యతలు మోసే అవసరం నాకుండేదా? హరి, అనుమానించకండి వదిన గారు, మీ కాలుకి చెప్పులంటివ్వండి. అజ్ఞానంలో చేటు పనులు చాలా చేశాను వదిన గారు. తీర్థయాత్రల పుణ్యమాని నాకు జ్ఞానోదయమైంది వదిన గారు, జ్ఞానోదయమైంది. చాలా మారిపోయావు హరి. వినయంలో, విధేయతలో, మాటల్లో అన్నిటిల్లో మారావు. చాలా సంతోషం. ఎప్పుడూ ఇలాగే ఉండు హరి. మంచితనాన్ని, మానవత్వాన్ని మించిన ఆస్తి ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదు. అంతా మీ చల్లని చూపు, దయా వదిన గారు. వదిన గారు, సీతమ్మ తల్లికి ఆంజనేయుడు రాముడు ఉంగరాన్నిచ్చినట్టు మీ పాదదాసుణ్ణి మీకోసం ఈ రామాయణ మహాకావ్యాన్ని చిరుకానుకగా తీసుకొచ్చాను. ఈ రామాయణం అయోధ్యలో కొన్నాను వదిన గారు. స్వీకరించండి, నేను తరిస్తాను. వదిన గారు, ఈ రామాయణాన్ని చదివితే మీకు చాలా చాలా కొత్త విషయాలు బోధపడతాయి. సరే హరి. విశ్రాంతి తీసుకోండి వదిన గారు. వదిన గారు, ఈ రోజే రామాయణాన్ని మొదలు పెట్టండి, చాలా మంచి రోజు కూడాను. ఉంటాను వదిన గారు. జై శ్రీరామ్. ఎంత మారిపోయాడు. జై శ్రీరామ్. అమ్మయ్యా, పుస్తకం వదిన గారి చేతిలో పడింది. అలాగే ఆ ఫోటో కూడా కంటపడితే కలకలం ప్రారంభం అవుద్ది. అప్పుడు నా కళ్ళు చల్లగా ఉంటాయి. అబ్బా, సముద్ర, ఇంత పొద్దునే షాప్స్ ఏవి తెరవరు. నన్ను సూర్యకి స్నాతకం ఏ లోటు లేకుండా జరగాలి. అది నిజమే, కానీ పద్మావదన, లుక్ దే. కమ్. Hello, excuse me. Can you please open the shutter? Please. Hello. Excuse me. సముద్ర, షట్టర్ లాక్ చేసుంది. Da. హలో, ఎవరైనా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ. ఎవరండి లోపల? కాస్త డోర్ ఓపెన్ చేస్తారా? సముద్ర, ఇంత పొద్దున్నే పిలిస్తే వాళ్ళు గొడవ దిగుతారు. రా వెళ్దాం. నో 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 నో, వెయిట్ పద్మావదన. ఏంటమ్మా? షాప్ మీదేనా? అవును. ఓకే, నాకు వెంటనే ఒక అటుకు డబ్బా, చిన్న అద్దం, ఒక దువ్వెన ఇవ్వండి. ఆగాగాగు, ఏంటమ్మా పెద్ద లిస్టు చెప్పుకుంటూ పోతున్నావు? ఇంకా షాప్ తీయలేదు, షట్టర్ మూసింది, కనిపించట్లేదు. సార్ ప్లీజ్ సార్, అవి చాలా అర్జెంటుగా కావాలి. ప్లీజ్ ప్లీజ్ డోంట్ సే నో, ప్లీజ్. అరే ఎవరయ్యా పొద్దు పొద్దున్నే ఈ గోలేంటి? ఏం లేదు, సింపుల్. ఓ కాటుక డబ్బా, చిన్న అద్దం, ఒక దువ్వెన కావాలి. ప్లీజ్ ఇవ్వమని చెప్పండి, ప్లీజ్. ఇంకా 7 గంటలు కూడా కాలేదమ్మా, అప్పుడే బేరం ఏంటి? కుదరదు, వెళ్ళవమ్మా, వెళ్ళు. ఇదిగోండి, వెళ్ళండి అమ్మా, 1 గంట తర్వాత రండి. ప్లీజ్ సార్,
స్నాతక ముహూర్తం దాటిపోతుంది. అరే కుదరదని చెప్తే అర్థం చేసుకోవేంటమ్మా, వెళ్ళు. ఈ 100 సరిపోతుందా? చేంజ్ ఇవ్వద్దు. సముద్ర వెయిట్, ఇదిగోండి 2000. ఇది సరిపోతుందా? సముద్ర ఏం నువ్వు చేస్తుంది? బాగా పద్మావదనా. ఇదిగో ఈ అమ్మాయికి డబ్బులు లెక్కలేదనుకుంటా, అప్పుడే మెత్తబడి సరే అనుకో, ఇంకా రేటు పెంచుతుంది. ఏంటండి అలా చూస్తున్నారు? ఇది చాలదా? ఓకే, ఇదిగోండి 10,000. ఓకేనా? సముద్ర నీకు మతిపోయిందా ఏంటి? కాటుకకి అద్దానికి దువ్వెనకి 10,000 ఇస్తావా? అవసరం మనది కదా పద్మావదన. సూర్య కోసం ఏమైనా చేస్తాను, ఎంతైనా కేర్ చేయను. ఏంటి 10,000 కూడా చాలదా? పట్టుకో, ఒక్క నిమిషం. గొలుసు తీస్తున్నావేంటి? ఏం చేస్తున్నావు సముద్ర నువ్వు? ఇదిగో తీసుకోండి. ప్లీజ్ ప్లీజ్, ఇంకా కావాలంటే మళ్ళీ తెచ్చిస్తాను. కాటుక, చిన్నద్దం, ఒక దివిన ఇవ్వండి ప్లీజ్. సముద్ర నువ్వు చాలా అతి చేస్తున్నావు. చెప్పాను కదా, అంతా సూర్య కోసమే. ఇదిగోండమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. ఏమన్నావమ్మా? అన్నయ్య అన్నాను. ఏది ఏది ఇంకొక్కసారి అన్నయ్య అనమ్మా. అన్నయ్య ఈ అమ్మాయి ఎవరో గాని మా ఆయన బలహీనత మీద కొడుతుంది. కొంప తీసి జారిపోతాడేమో. అమ్మా, ఏమైందన్నయ్య? ఒక్క క్షణం ఉండు తల్లి, ఇప్పుడే వస్తాను. ఏమయ్యా, లోపలికెళ్ళి ఏం చేస్తున్నావు? ఏమైందన్నయ్య? అలా ఉండి నువ్వు ఇలా అయిపోయావు. అన్నయ్య అని నువ్వు నోరారా పిలిచి ఈ అన్నయ్య గుండె కదిలించావు కదమ్మా. చెల్లెమ్మా, తీసుకో అమ్మా. నువ్విచ్చిన డబ్బు, బంగారు గొలుసుతో పాటు ఈ అన్నయ్య ఇస్తున్న పసుపు కుంకుమతో పాటు చీరా అనే చిరుకానుకమ్మా. తీసుకోమ్మా. అన్నయ్య తీసుకోమ్మా చెల్లెమ్మా, తీసుకోమ్మా.
చెల్లెల్ని ఆశీర్వదించన్నయ్య. వద్దమ్మా, నువ్వు అన్నయ్య అని పిలిస్తేనే ఈ గుండె ఆనందంతో పొంగిపోయిందమ్మా. కాళ్ళకు నమస్కారం చేస్తే ఈ ఇల్లు షాపు రాసిచ్చేస్తాడమ్మా. వెళ్ళవమ్మా, వెళ్ళు. వెళ్ళొస్తా అన్నయ్య. అలాగే చెల్లమ్మా, పెళ్లి చేసుకొని కలకాలం చల్లగా ఉండమ్మా. పద. మంచిదమ్మా. ఆ పిల్ల చల్లగా ఉంటుందిలే కానీ నువ్వు లోపలికి రా. వేడివేడిగా ఉన్నాయి నీకు. రమ్మన్నానా? చెల్లెమ్మా, రమ్మంటే చెల్లెమ్మా. అన్నయ్య సముద్ర, పద, టైం అవుతుంది. పద. శ్రేయభిలాషి, వాట్ హ్యాపెండ్? గ్రాండ్ మా ఫోటో చూసారా? ఏ ఫోటో? ఓ సైలెంట్ ఫీల్ ఫోటోఆ? ఐ సెడ్ జస్ట్ షట్ అప్. శ్రేయోభిలాషి, ఏం చెప్పావు? వెళ్ళింది ఎవరు? ఏమండి, ఆ ఫోటో మా వదిన గారి దగ్గరికి చేరిందండి. అంటే చూడలేదా? చూస్తుంది పాప. ఎప్పుడు? సామాన్య తల్లి గారు, ఎందుకంత కంగారు? ఆ ఫోటోని మా వదిన గారు ఏ క్షణానైనా చూసేయచ్చు. అవును, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎవడీడు? హలో, ఐఎమ్ ఎస్ రావ్. గ్లాడ్ టు మీట్ యు. కీప్ క్వైట్. ఓకే. శ్రేయోభిలాషి, వారిని అద్దె మొగుడా? ఏమండి, ఇంతకంటే మంచోడు దొరకలేదండి? ఏయ్, మళ్ళీ అమర్యాద. అసలు నీ క్యారెక్టర్ ఏంటి ఎందుకు? అసలు నాటక రంగంలో నీకు ఎన్నేళ్ళ అనుభవం ఉంది? ఏ పరిస్థితుల్లోనైనా నీకు బహుమతి వచ్చిందా? నువ్వు చెప్తే ఓకే రత్న. మామ్, ఈవెంట్ క్యాన్సిల్ అయ్యేలా ఉంది. సమంత బయటికెళ్ళింది. ఈ టైంలో ఒక పని చేస్తే బాగుంటుందని నా ఆలోచన. వాట్ ఇస్ ఇట్? నేను వెళ్ళి జయంతి ఆంటీని మాటల్లో పెట్టి తన నోటితోని సూర్యకి నీకు పెళ్ళని అనేలా చేస్తా. దీనివల్ల ప్రయోజనం ఏముంది? మామ్, నేను ఆంటీతో మాటలు కలుపుగానే అదంతా నువ్వు నీ ఫోన్తో వీడియో రికార్డ్ చేయి. చేస్తే అప్పుడు జయంతి సూర్యకి మా బేబీ పెళ్లికి కమిట్ అయినట్లు, అంతేగా బేబీ? ఎస్ మామ్. ఇంక కాదు కుదరదు అనడానికి నో ఛాన్స్. విట్నెస్ గా రికార్డెడ్ వీడియో మన దగ్గర ఉంటుంది కదా. ఎస్. ఏయ్, ఏంటి? వావ్, వాట్ ఎ బ్రెయిన్ బేబీ. వెరీ గుడ్ ప్లాన్. ఏమండి సామాన్య తల్లి గారు, జయంతి అంత తేలిగ్గా నోరు జారుద్దే? అది మీ చేతుల్లో ఉంది. నా చేతుల్లోనే? ఎస్, అది మీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లో? ఓహో, నా వాక్చాతుర్యంలోనా? అయితే చూస్తారుగా నా మాటల మంత్రాలతో ఎలా గారడీ చేస్తాను. ఓహో, క్యారెడీ వాడా? ఓ గాడ్, కాస్త మూసుకొని అక్కడ కూర్చో. మామ్, ప్లీజ్ కమ్. నెక్స్ట్ సీన్ లో నా ఎంట్రీ ఏమైనా కావాలా నీకు? ఏయ్, మాట్లాడకుండా కూర్చో. జరగని పెళ్లికి ఆర్భాటాలు ఎక్కువని చెల్లి, నీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఆశలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టేయ్. సామాన్యకి సూర్యకి పెళ్లి జరుగుతుంది. అలా అని ఊహల్లో తేలిపోతూ ఉండక్క. చెల్లి చెల్లి చెల్లి, నీది అమాయకత్వం అనుకోవాలో తెలివి తక్కువతనం అనుకోవాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అక్క, ఎవరిని చూసి ఎవరు జాలిపడే పరిస్థితి వస్తుందో ముందు ముందు నీకే తెలుస్తుందిలే. మామ్, బీ రెడీ. ష్యూర్ బేబీ, ఓకే. శ్రేయోభిలాషి, చెల్లి చెల్లి, కాటుక డబ్బా, అద్దం, దువ్విన నీ దగ్గర ఎటూ లేవు. దీన్ని బట్టి అర్థం కావట్లా ఇది నీ ఓటమికి తొలిమెట్టని. ఆ శామ్, పద్మ వెళ్ళారు కదా, వాళ్ళొస్తే తెలుస్తుంది ఎవరిది ఓటమికి తొలిమెట్టు. అమ్మా జయంతి, నీకిది న్యాయం కాదమ్మా. అది అన్యాయంగా ఆలోచిస్తున్న వాళ్ళకి చెప్పండి చిన్నమావయ్య. అది కాదమ్మా, మన సూర్య సామాన్యని పెళ్లి చేసుకోవడం తప్ప వేరే దారి లేదమ్మా. అలా చెప్పండి చిన్నమావయ్య. నేనెంత చెప్పినా చెల్లికి బుర్రకెక్కట్లేదు.
రాజీ నువ్వు ఊరుకోమ్మా. అరే మంచిగా చెప్పాల్సిన విషయాన్ని కూడా కయ్యానికి కాలు దూగినట్టు చెప్తావు కాబట్టే జయంతి నీ మాట వినలేదు. అదేం కాదు. నాకు తెలుసమ్మా జయంతి. చూడు నీ కోపం నీ ఆవేశం గాలిబుడగల్లాంటివి. అసలు నాలాంటి వాళ్ళు చెప్పే విధంగా చెప్పకపోబట్టే నీలో పట్టుదల పంతం పౌరుషం దేశంలో ధరలు పెరిగినట్టు పెరిగిపోయినాయి. కాబట్టి మనలో మనకి గొడవలు ఎందుకు చెప్పమ్మా. ఆ అమెరికా పాపకు నువ్వంటే ఎప్పటి నుంచో చాలా గౌరవం కదా. ఒకప్పుడు కూడా అలాగే ఉండేది కదా. అవునాంటీ? నాకు సూర్యకి పెళ్లి జరుగుతుందని ఒక్క మాట చెప్పండి ఆంటీ. చెప్పు చెల్లి. అక్క చెప్పు చిన్నత్త. ఫోన్లో వీడియో కెమెరా ఆన్ చేశారా రత్నమాల గారు? నో ఆఫ్ చేయకండి. చిన్నతనేదో చెప్పామంటున్నారు కదా, చెప్తుంది. చిన్నత అసలు విషయం చెప్పలేదు కదూ. ఇదిగో కాటుక డబ్బా, మిర్రర్, దువ్వెన అన్నీ రెడీ. నా ఏకైక పుత్రరత్నం సూర్యకి, నా ఆడపడుచు ఏకైక పుత్రిక శామ్కి వివాహం జరుగుతుంది. ముందుగా ఇప్పుడు స్నాతకం జరుగుతుంది. నిండు మనసుతో వచ్చి ఆశీర్వదించక్క. అయ్యో రత్నమాల గారు, మా చిన్నత్త చెప్పింది రికార్డ్ చేశారా? చేయకుండానే వెళ్తున్నారా? చిన్న గ్రాండ్పా మా పెళ్ళికి వస్తారు కదా. వస్తాను. సాము ఇదేం బాలేదమ్మా. ఏం చేయను పెద్దత్త, కాటుక డబ్బా, అద్దం, దువ్వెన అన్నీ నువ్వే ఇస్తే షాప్ దాకా వెళ్ళేదాన్ని కాదు కదా. చిన్నమావయ్య, చిన్నత్త, నేను వెళ్ళి అమ్మమ్మని స్నాతకానికి రమ్మని చెప్పొస్తా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మామ్, అన్నీ నాకు అగెనిస్ట్గానే జరుగుతున్నాయి. ఎస్ బేబీ, ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఆ శ్రేయోభిలాష్ వచ్చాడు, ఇక మన ప్లాన్స్ అన్ని సక్సెస్ అవుతాయి అనుకుంటే ఏంటి మామ్ ఇది? అంటే సూర్యతో నా మ్యారేజ్ జరగదా? జరగదు. అలా ఎన్నటికీ జరగదు అంటున్నాను. నాన్సెన్స్. జయంతి చేత నా బేబీకి సూర్యకి పెళ్లి జరుగుతుంది అని ఒక్క మాట చెప్పించలేకపోయావు. వేస్ట్ ఫెలో. ఏమండి, మన ఉపాయం ఆ సమంత ఊదేసిందని వాళ్ళకి అపాయం తప్పిందని అనుకుంటున్నారా? ఏమండోయ్, ఉపాయం అదిగో అదిగో అక్కడ పొంచుంది. అర్థం కావట్లేదా? మా వదిన గారు ఆ ఫోటోను చూసే సమయం ఆసన్నమైంది. చూశాక ఆవిడ ఆగ్రహిస్తుంది, ఇంట్లో వాళ్ళందరూ ఆక్రోశిస్తారు. సమంత విలపిస్తుంది. అప్పుడు మనం ప్రసన్నులు అవుదాం, ఆనందిద్దాం. See, don't tell me any stupid stories. ఆ సమంత సావిత్రమ్మ గారి గదిలోకి వెళ్తుంది. మరీ మంచిదండి.
పులి బోన్లోకి తనే స్వయంగా వెళ్ళింది. పదండి, అక్కడ జరగబోయే రసవత్తరమైన సన్నివేశం చూద్దాం. హ్మ్.